హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విమల వంగల వ్లాగ్స్. నేను మీ విమల. నేనైతే ఇక్కడ ఇడ్లీలోకి కానీ వడలోకి కానీ మనం సాంబార్ చేస్తాం కదా. పిల్లలు సాంబార్ లేనిది అస్సలు తినరు మా ఇంట్లో అయితే. అసలు ఇడ్లీలు కానీ వడలు కానీ. సో నేను చెప్పిన విధంగా ఒక్కసారి సాంబార్ ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా అంటే చాలా. మీ ఇంట్లో వాళ్ళు మీ సాంబార్ తిన్నాక హోటల్ సాంబార్ అస్సలు ఇష్టపడరండి. అంత బాగుంటుంది సాంబార్ అయితే. అంటే దీనికి మాత్రం మనం ఒక ఇంగ్రీడియంట్ అయితే కంపల్సరీ తయారు చేసుకోవాలి మన ఇంట్లోనే. బయటిది వేస్తే అంత టేస్ట్ ఉండదండి. ఫస్ట్ అది ఇంపార్టెంట్ అనమాట. సో నేను వీడియోలో చెప్తాను. ఫస్ట్ అయితే నేను ఒక 2 చిన్న గ్లాసుల కందిపప్పు, ఎప్పుడు వేసినా 2 చిన్న గ్లాసులు వేస్తాను. అంటే టీ గ్లాసులు ఉంటాయి కదా అవి. సో 2 గ్లాసుల కందిపప్పును కడిగి పెట్టుకొని 1కి 2 గ్లాసులు అంటే 4 గ్లాసుల వాటర్ పోసి, ఒక స్పూన్ మీకు ఎంత కావాలంటే అంత పసుపు వేసి, తర్వాత ఒక 2 స్పూన్ల ఆయిల్ వేయాలండి. ఆయిల్ వేస్తే మెత్తగా ఉడుకుతాయి కందిపప్పు అనేది. నేనైతే ఇట్లా ప్లెయిన్గానే ఉడకబెట్టుకుంటాను. కొంతమంది టమాటాలు అట్లా వేస్తారు, కానీ నేను ఇలా ప్లెయిన్గా ఉడకబెడతాను అనమాట. సో ఉడకబెట్టుకున్న తర్వాత పప్పు, కొంచెం చింతపండు నానబెట్టి పెట్టుకోండి క్వాంటిటీకి తగినంత. సో నేను ఇక్కడైతే ఒక పెద్దది కుక్కర్, నేను ఎప్పుడు స్టీల్ కుక్కర్లోనే చేస్తాను. పెద్ద కుక్కర్ 5 లీటర్స్ దాంట్లో. సో కొంచెం ఆయిల్ వేసి, జీలకర్ర ఆవాలు వేసి, ఆనియన్స్ వేసాను, క్యారెట్ వేసాను. తర్వాత నేనైతే సాంబార్లోకి సొరకాయ అయితే వేస్తానండి. తెలంగాణకు వచ్చినాకనే నేను సాంబార్లో సొరకాయ అలవాటు చేసుకున్నాను. ఇంక ఈ సొరకాయలో తిన్న తర్వాత కర్రీ అయితే ఎక్కువ తినాలనిపించదు ఎందుకో. నాకు ఎందుకో సొరకాయ ముక్కలు బాగా ఇష్టము. సో సొరకాయలు వేసిన తర్వాత కొంచెం పసుపు వేసి, మీరు ఏ కూరగాయలు వేసుకోవాలనుకుంటే ఆ కూరగాయలు. నేనైతే ఈరోజు సొరకాయలు, బెండకాయలు వేస్తున్నాను. కొంచెం క్యారెట్ ఉంటే అది కూడా వేసినాను. మునక్కాయలు బాగా కాస్ట్ ఉన్నాయని కొనలేదు. మునక్కాయలు వేసినా కూడా ఇంకా చాలా బాగుంటుంది సాంబారు. అసలు మునక్కాయలు వేస్తే ఆ టేస్టే వేరనమాట. కానీ మునక్కాయలు బాగా రేటు ఉన్నాయని తేలేదు. సో బెండకాయలు కూడా కట్ చేసి వేసుకున్నాను పొడుగా. నాకు బెండకాయలు, సొరకాయలు లేకుంటే సాంబార్ తినాలనిపించదు. మా ఇంట్లో వాళ్ళైతే ఉట్టి పప్పుచారైన తింటారు, కానీ నాకు ఎందుకో మధ్యలో ఆ సొరకాయ ముక్కలు, ఆ బెండకాయ ముక్కలు తినేటప్పుడు తగులుతూ ఉంటే అదొక మంచి టేస్ట్ అనిపిస్తుంది. అవన్నీ వేసిన తర్వాత ఒక 2-3 టమాటాలు మంచిగా కట్ చేసి వేసి, ఇవన్నీ మూత పెట్టేసి బాగా ఆయిల్లో ఫ్రై కావాలి. అంటే అన్నీ దగ్గరికి రావాలి ఉడికి. సో కొద్దిసేపు ఒక 5-10 మినిట్స్ కంపల్సరీ బాగా కలిపి పైన మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అయితే బాగా ఆయిల్లో మగ్గనివ్వండి. అంటే అవన్నీ దగ్గరికి వస్తాయి కదా. కొంచెం ఆయిల్లో బాగా మగ్గి, కొంచెం ఆయిల్లో కొంతమంది అన్నీ ఉడికేసి పైన పోపేస్తారు, కానీ కొంచెం ఆయిల్లో ఫ్రై అయితేనే కూరగాయల సాంబార్ బాగా టేస్ట్ ఉంటుంది. తర్వాత అయితే నేను ఇక్కడ చింతపండు వాటర్ అయితే పోస్తున్నాను. నాకు చింతపండు తక్కువ ఉందని చెప్పి నేను చింతపండుతో సహా వేశాను. మీరైతే మీ క్వాంటిటీకి తగినట్టు చింతపండు నానబెట్టి పెట్టుకొని చింతపండు వాటర్ పోసుకోండి. లాస్ట్ కొంచెమే ఉంటే చింతపండు అంతా వేసేసినాను అనమాట. లేకపోతే ఓన్లీ చింతపండు వాటర్ పోసేదాన్ని. తర్వాత అయితే మీ సాంబార్ కొలతకి మీకు ఎంత కావాలో సాంబారు దానికి తగినట్టుగా వాటర్ అయితే పోసుకోండి. నేను ఎప్పుడు సాంబార్ చేసినా ఈ 5 లీటర్స్ ప్రెషర్ కుక్కర్ నిండుగా వేస్తాను స్టీల్ది. ఇది అయితే పైన పప్పు ఉడకబెట్టుకున్నాం కదా, అది మెత్తగా పప్పు గుత్తితో వెనుపుకొని ఇక వాటర్ పోసిన తర్వాత పప్పు అయితే మొత్తం సాంబార్ గిన్నెలోకి వేసేస్తానమాట. వేసేసిన తర్వాత మీరు, మా ఇంట్లో అయితే మా నితీష్ కారం తినడు కాబట్టి ఇలా అసలు కారం అనేది వేయకుండా ఫస్ట్ బాగా ఉడికించి ఆ తర్వాత నేను మా నితీష్కి తీస్తానన్నమాట సాంబారు. పిల్లలు ఉంటారు కదా ఇంట్లో, పిల్లలు మనం తిన్నంత స్పైస్ తినరు కాబట్టి పిల్లలు ఉన్నవాళ్ళు అలా నేను పిల్లల కోసం నేను తీస్తానన్నమాట. ఇది కొంచెం వేసిన తర్వాత కొంచెం బాగా ఉడికిన తర్వాత ఒక 2-3 ఉడికిన తర్వాత మా నితీష్కి గిన్నెలో తీసి పెడతాను. మీరు కావాలంటే కూరగాయలు మగ్గుతుంటాయి కదా, అప్పుడే సాంబార్ పౌడరు, కారము వేసుకోండి. అట్లా కూడా టేస్ట్ బాగా వస్తుంది. బట్ ఆయిల్లోకి కారం వెళ్తుంది కాబట్టి రెడ్ వస్తుంది. లేదు అంటే ఉడికేటప్పుడు వేసేసుకోవచ్చు, అది మీ ఇష్టం అన్నమాట. నేనైతే ఇలా ఫస్ట్ ఏం వేయకుండా ప్లెయిన్గా సాంబార్ ఉడకనిచ్చి అది కొంచెం గిన్నెలోకి మా నితీష్కి తీసిన తర్వాత నేను కారము, సాంబార్ పొడి వేస్తాను. సో కొంతమంది పచ్చిమిర్చి వేస్తారు. పచ్చిమిర్చి వేసేవాళ్ళు ముందే పోపులో ఎన్ని పచ్చిమిర్చి కావాలనో అన్ని పచ్చిమిర్చి ముందే పోన్లో వేసుకోండి. మా ఇంట్లో వాళ్ళకి నేను పచ్చిమిర్చితో సాంబార్ తెస్తే అస్సలు నచ్చదు. ఇంకోటి ఏంటంటే మన రాయలసీమ సైడు పచ్చిమిర్చి కంటే కూడా ఎక్కువ కారం పొడి వాడతారు. ఎక్కువ శాతం కారం పొడి వాడతారు పచ్చిమిర్చి కంటే కూడా. సో వీళ్ళకి ఆ కారం ఫ్లేవరే ఎక్కువ ఇష్టము. సో అందుకు మా వాళ్ళకి నేను పచ్చిమిర్చితో వేసి అస్సలు నచ్చలేదు ఒకసారి సాంబారు.
సో అందుకోసమని నేను కారం పొడి సాంబార్ పౌడరే వేస్తాను అనమాట. మా నితీష్కి అయితే గిన్నెలో పక్కకు తీసినాను కదా. సో ఫస్ట్ అయితే మీరు సాంబార్ చేయడానికి ఫస్ట్ చేసుకోవాల్సింది, ఎప్పుడన్నా మీకు కొంచెం టైం ఉన్నప్పుడు ఒక గాజు సీసా నుండా మంచిగా సాంబార్ పౌడర్ అయితే చేసి పెట్టుకోండి. మీరు సాంబార్ పౌడర్ చేసి పెట్టుకున్నారనుకో అది 5-6 నెలలు వస్తుంది మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. బయట కొన్న దాంట్లో కెమికల్స్, ప్రిజర్వేటివ్స్ అన్నీ ఉంటున్నాయి, అస్సలు తినొద్దని చెప్తున్నారు. ఇది నేను ఈ డబ్బా నిండా చేసి పెట్టుకున్నానండి, ఆ సీసా నిండా. ఒక 2 స్పూన్లు వేసుకుంటే టేస్ట్ అసలు చాలా బాగుంటుందండి. ఇది వేసి సాంబార్ పొడి వేసి చేసుకోవడానికి, వేయకుండా చేసుకోవడానికి అయితే చాలా తేడా ఉంటుంది. నేను ఎప్పుడైనా అయిపోయినప్పుడు ఒక 2-3 సార్లు వేయకుంటే అసలు ఆ టేస్టే, మనం సాంబార్ పొడి వేసుకొని చేసుకున్న టేస్ట్కి వేసుకోకుండా చేసుకున్న టేస్ట్కి చాలా తేడా ఉంటుంది. బయట ఎంటీఆర్ అని అదని ఇదని తెచ్చుకుంటాం, కానీ దానిలో కంటే కూడా మనం చేసుకున్న సాంబార్ పౌడర్ చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 2 స్పూన్ల కారం అయితే వేసాను. మీ రుచికి తగినంత కారం వేసుకోండి, లేకపోతే మీరు ముందే పచ్చిమిర్చి వేసుకోండి. బట్ సాంబార్ పౌడర్ ఎలా తయారు చేయాలి అనేది మాత్రం నా వీడియోస్లో చాలా కొన్ని నెలల క్రితమే పెట్టినాను నేను. ఒకసారి మీకు సాంబార్ పౌడర్ రెసిపీ కావాలి అంటే చూడండి, వీడియోస్లో సాంబార్ కారం అని ఉంటుంది. సో కొన్ని నెలలు అయింది అది పెట్టి కూడా, లాంగ్ వీడియోస్లోనే ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. కానీ ఇలా సాంబార్ పౌడర్ చేసుకుంటే మాత్రం మీకు 5-6 నెలలు ఈజీగా నిల్వ ఉంటుంది. బట్ ఎక్కువ రోజులు మంచిగా చాలా టేస్టీగా ఉంటుంది సాంబార్ అయితే. మీరు ఒక్కసారి ట్రై చేయండి. కొంచెం పని ఎంత, ఒక 40 మినిట్స్ పని అండి. అన్ని పప్పులు వేయించుకోవాలి, ఎండుమిరపకాయలు వేయించుకోవాలి, కరివేపాకు వేయించుకోవాలి, జీలకర్ర, మెంతులు, తర్వాత మిరియాలు, కందిపప్పు, మినప్పప్పు, శనగపప్పు ఇలా అన్నీ వేయించుకునే ప్రాసెస్ ఉంటుందన్నమాట. కొంచెం టైం తీసుకొని వేయించుకొని చల్లార్చుకొని మిక్సీ పట్టుకుంటే అసలు చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సాంబార్ ఇలా ఉడికేటప్పుడు నేను సాంబార్ పౌడర్ వేసినాక కొంచెం చిక్కగా అవుతుందండి కారం వేస్తే ఎప్పుడైనా సాంబారు. సో అందుకోసమని మళ్ళీ మరగాలని ఒక గ్లాస్ వాటర్ అయితే పోసాను. సో ఎప్పుడు కూడా మనకి సాంబార్ ఏంటంటే మునక్కాయ కానీ తర్వాత సొరకాయ కానీ అవి ఉడికితే చాలండి. ఇంకా అవి ఉడికేంత వరకు ఉడకనిస్తే బాగా సాంబార్ అయితే రెడీ అయిపోతుంది. మీకు సాంబార్ ఉడికేటప్పుడు మీరు కొంతమంది వేసుకుంటారు బెల్లము, కానీ ఆ బెల్లం వేస్తే ఆ టేస్ట్ మంచిగా ఉంటుంది. సో మీకు ఆ బెల్లం టేస్ట్ కావాలి అంటే ఒక చిన్న ముక్క వేసుకోండి ఉడికేటప్పుడు, బాగా సాంబార్ తెరలేటప్పుడు. నేను ఇక్కడ వీడియో తీయడం మర్చిపోయినట్టున్నా, కొంచెం చిన్న స్పూన్ బెల్లం పౌడర్ వేసాను. ఆ టేస్ట్ మంచిగా ఉంటుంది. లేదు మీకు నచ్చదు అంటే స్కిప్ చేసేసుకోండి, అంటే అంత తెలియదు కూడా, బట్ అది వేస్తే ఆ ఫ్లేవర్ బాగుంటుంది. నేనైతే కొంచెం వేస్తాను. ఇలా ఒక 10 మినిట్స్ ఫుల్ ఫ్లేమ్ పెట్టి మంచిగా మరిగించండి. తర్వాత ఉప్పు చెక్ చేసుకోండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. అసలు నేను ఉప్పు వేయడమే చూపించలేదు, బట్ ఉప్పు వేసాను. ఉప్పు వేసేటప్పుడు వీడియో స్కిప్ అయినట్టుంది, మీరైతే వేసుకోండి ఉప్పు. సాంబార్ కారము చూపించాను, కానీ ఉప్పు వేయడం మర్చిపోయినట్టున్నా, లేకపోతే నేను ఎడిటింగ్లో కట్ అయిపోయినట్టుంది ఉప్పు వేయడం అనేది. సో ఇక్కడైతే సొరకాయ ముక్క అయితే ఉడికిపోయింది. సొరకాయ ముక్క ఉడికితే చాలండి, లేదా మీరు మునక్కాయలు వేసుకుంటే మునక్కాయలు ఉడికినా చాలు. ఈ సాంబార్ మాత్రం ఇడ్లీలోకి కానీ, పొంగలిలోకి కానీ, లేకపోతే వడలోకి కానీ సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఒకసారి అయితే ఇలా ట్రై చేసి పెట్టండి. ఈ బయట కొనే సాంబార్ కారాలు ఇలాంటివి అయితే వాడకండి, అందులో కెమికల్స్, ప్రిజర్వేటివ్స్ ఎక్కువ ఉంటున్నాయంట. సో మీరైతే నేను చెప్పిన విధంగా ఇలాగ సాంబార్ అయితే చేసుకొని తినండి. చాలా 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 టేస్టీగా ఉంటుంది, మంచిగా ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి. సో మీరైతే ఇలా ట్రై చేయండి. నేను చెప్పిన విధంగా మీ ఇంట్లోని సాంబార్ పౌడర్ తయారు చేసుకొని సాంబార్ అయితే చేసి చూడండి. బయట హోటల్లో టేస్ట్ కంటే చాలా టేస్టీగా ఉంటుందండి నిజంగా సాంబారు. అంటే బయట హోటల్లో ఇడ్లీ సాంబార్ చాలామందికి ఇష్టము, బట్ ఆ బయట హోటల్లో నాకు అసలు అది కందిపప్పు వాడతారా, సాంబార్ ఎట్లా చేస్తారో నాకు తెలియదు, కానీ అది అంత టేస్టీగా అనిపించదు నాకు. నా సాంబార్ తిన్న తర్వాత నాకు బయట సాంబార్ అయితే ఇష్టపడదు. మా ఇంట్లో మా వాళ్ళకి బాగా ఇష్టం అనమాట. ఈ ఇడ్లీలోకి, వడలోకి సాంబార్ లేకుంటే పొంగలిలోకి. మా సైడ్ పెళ్ళిళ్ళల్లో పొంగలి సాంబార్ పెడతారనమాట. ఇక్కడ తెలంగాణలో అంత పొంగలి చేసుకుంటారో తెలియదు. సో చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే నేను చెప్పినట్టు ట్రై చేయండి. తర్వాత నేను లాస్ట్లో పోపు వేసుకోవడం నాకు బాగా ఇష్టం. అంటే వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు ఆ పోపుల పైన సాంబార్ తినేటప్పుడు తగిలితే నాకు చాలా ఇష్టం అనమాట. ఫస్ట్ వేద్దామంటే మా నితీష్ కారం తిన్నాడు కాబట్టి నేను లాస్ట్లో మళ్ళీ ఎండుమిరపకాయల కోసమే కొంచెం పోపు వేసుకుంటాను అనమాట.
కొంచెం జీలకర్ర ఆవాలు కొంచెం వెల్లుల్లిపాయలు దంచి వేసి ఎండుమిరపకాయలు వేసి కొంచెం ఇంగువ వేస్తాను. ఆ ఇంగువ ఫ్లేవర్ కూడా సాంబార్కి చాలా టేస్టీగా ఉంటుంది. అంటే మీకు నచ్చితే ఇంగువ వేసుకోండి, కొంతమంది ఇంగువ వాడరు, బట్ ఇంగువ వాడినా కూడా బాగుంటుంది. నేను ఎప్పుడన్నా పండగలప్పుడు పులిహోరలోకి ఇట్లా సాంబార్లోకి పప్పులోకి ఎక్కువ శాతం అయితే బ్రాహ్మిన్స్ కంపల్సరీ ఇంగువ వాడతారు, బట్ ఇంగువ కూడా హెల్త్కి చాలా మంచిదేనంట అండి. సో మీకు నచ్చితే ఇంగువ వాడండి, లేకపోతే లేదు. నేనైతే అలవాటు చేసుకున్నాను ఇంగువ కూడా. అంటే నాకు ఏదైనా అది టేస్టీగా అనిపిస్తుంది ఆ వంటకము అది వేయడం వల్ల, అంటే నేను దాన్ని అలవాటు చేసేసుకుంటాను అనమాట నాకు నచ్చితే. సో అట్లా నేను ఇంగువ అలవాటు చేసుకున్నాను, పోపులకి బాగుంటుంది. మా సైడ్ ఎక్కువ వాడరు, బట్ నేను కొనుక్కొచ్చుకొని మరి నేను వాడుతున్నాను అనమాట. పచ్చళ్ళలోకి కానీ చాలా బాగుంటుంది. సో వెల్లుల్లిపాయలు కొంచెం దంచేసుకొని ఈ ఎండుమిరపకాయలు పైన అలా సాంబార్లో పైన పోపులో కనబడుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి. కరివేపాకు లేదు నా దగ్గర, అందుకే నేను కొత్తిమీర వేసాను. బట్ మీకు కొత్తిమీర వేయడం అనేది కనిపించలేదు, నేను అది వీడియో షూట్ చేయడం మర్చిపోయినట్టున్నాను. సో కొత్తిమీర అయితే వేసాను, కరివేపాకు లేదు. ఇక్కడ కరివేపాకు బయట కొంటేనేమో అంత ఏదో దాని మీద నీట్గా ఉండడం లేదు. ఇక ఎప్పుడు కొత్తిమీర తెచ్చుకుంటున్నా కానీ కరివేపాకు తెచ్చుకోవడమే మర్చిపోతున్నా. ఊర్లో అయితే మంచి ఇంటి వెనకలే మా పెరట్లో చెట్టు ఉంటుంది. ఈడ జస్ట్ ఆయిల్ వేసి అలా నడుచుకుంటూ పోయి కరివేపాకు తెంపుకొని వచ్చుకొని పోపేసుకుంటుంటాం అనమాట. మా అత్త ఇంట్లో 2 కరివేపాకు చెట్లు నాటింది. సో అట్లా అలవాటు అయిపోయింది. ఇక్కడ కరివేపాకు కొనాలి అంటేనేమో కొనాలనిపించదు, కొన్నా కూడా అది నీట్గా ఉండదు అనమాట. మన ఇంట్లో చెట్టుకున్నట్టు అయితే అస్సలు ఉండదు. నేను అసలు కరివేపాకు కొనడమే మానేసినాను. కొత్తిమీర కొనుక్కొచ్చుకుంటా కానీ కరివేపాకు కొనాలంటే అసలు గుర్తుండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడ. సో అది నేను ఇట్లా ఎండుమిరపకాయలు కొంచెం బాగా వేయించి ఇది సాంబార్ పైన అలా కనపడుతుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి. మనం ఫస్ట్ ఎంత ఆయిల్ వేసినా అది కనబడదు కదా. సో ఈ పోపు వేసుకుంటే నాకు అది ఇంకా చాలా టేస్టీగా అనిపిస్తుంది సాంబారు. సో ఇలా వేసుకోండి, మీకు నచ్చితే ఇలా వేసుకోండి. బట్ కొంతమంది అంతా సాంబార్ అంతా కూరగాయలతో సహా అంతా ఉడికేసి పైన పోపు వేస్తారు. బట్ ఆ టేస్ట్ కంటే కొంచెం ఆ కూరగాయలు ఫస్ట్ వేసేటప్పుడు ఆయిల్లో మగ్గితేనే ఆ టేస్ట్ వేరే ఉంటుందన్నమాట. ఆ తర్వాత కొంచెమే ఆయిల్ వేసి ఈ పోపు వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. కంపల్సరీ మీరైతే సాంబార్ పౌడర్ మీ ఇంట్లోనే తయారు చేసుకొని ఒక్కసారి చెయ్యండి. మీకు కొంచెం ఓపిక ఉండి మధ్యాహ్నం పూట ఎప్పుడన్నా ఖాళీ టైం దొరికినప్పుడు సాంబార్ పౌడర్ రెడీ చేసి పెట్టుకుంటే మీకు 6-7 నెలలు వస్తుందండి ఎవరైనా సరే. ఇప్పుడు ఒకవేళ జాబ్ వర్కింగ్ వాళ్ళైతే శని ఆదివారాల్లో కానీ ఎప్పుడో ఒకసారి తయారు చేసుకుంటే, ఇప్పుడు బయట కొనే దాంట్లో అవి ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి ప్రిజర్వేటివ్స్ కెమికల్స్ కలుపుతారు. మీరు కావాలంటే గమనించండి, ఏ వస్తువు అయినా మన ఇంట్లో ఒక 2-3 రోజులు వారం 10 రోజులకు పాడయ్యే వస్తువు బయట ఎందుకు అన్ని రోజులు నిల్వ ఉంటుంది అంటే అందులో కెమికల్స్ వేస్తారు కాబట్టి, ఏ ఫుడ్ ప్రోడక్ట్లో అయినా. అందుకే దయచేసి మీరు ఇంట్లోనే చేసుకొని తినడానికి ట్రై చేయండి, అది పిల్లలకు అస్సలు పెట్టొద్దు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఫస్ట్ అయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.